అతనికి అపారమైనటువంటి ఫ్యామిలీ, భార్య, బిడ్డలు, తల్లి, అతను అలాగే కష్టపడి చెప్పిన మాట కాదు సార్, ఏమైనా సరే అతని నేను మార్చాలి, అతని పరిస్థితిని మార్చాలి, అతను ధనవంతులు చేయాలి, వద్దే నీకు తెలియదు, నేను చెప్పిన మాట కాదు. నువ్వు వాళ్ళ మార్చడానికి అతను ఏం చేస్తావు, అతని దగ్గర వరాలి కాదు. నువ్వు వరం ఇచ్చేవాడితో అతను ఏం చేస్తాడంటే, ఈ యొక్క భూమి మీద చాలా మంది న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు. ఈ న్యాయవాదులు, న్యాయమూర్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదో అడుగుతారు, వాళ్ళు ఏదో సలహా ఇస్తారు. ఈ న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ పాటించారు. ఏదో కోరిక అడుగుతాడు, ఆ కోరికను మనం తీర్చడం మన వల్ల కాదు. చెప్పిన వాటిని వాళ్ళు మనందరికంటే చాలా తెలియని వారు న్యాయవాదులు, న్యాయమూర్తులు అని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను వచ్చేటప్పుడు సమయం కూడా కనిపిస్తుంది. న్యాయవాదులు మాట్లాడారు కదా. సో కాలు చెప్పేసి పార్వతికి ఏమైనా సరే ఆయన కోరిక తీర్చాల్సిందే. సరే నేస్తాం, తల్లి కాబట్టి మీకున్న తల్లి ప్రకారం ఓకే నేస్తం ప్రకారం చేయాలి. సరే ఒకటే కోరిక, ఆ ఒక్క కోరిక కోరుకో, నీకు ఇచ్చేసి ఇవ్వాలి. ఈ కట్టెలు కొట్టే వాడు పక్కన గొడవ పెట్టేసి మీరు అంత అర్జెంటుగా వచ్చి కోరిక కోరుకోవాలని నా అవకాదు, ఇప్పుడు కోరిక వెంటనే చెప్పలేను, కాబట్టి నాకు రేపటి వరకు అవకాశం ఉంది, రేపు చెప్తాను. సరే మరి అమ్మగారు పార్వతి అంటే సరే నాయన రేపు వస్తాము, రేపు నీ కోరిక చెప్పండి అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన భార్యను తెచ్చాడు. ఏమే ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది, పార్వతి పరమేశ్వరులు వచ్చారు, ఒక కోరిక కోరుకోమన్నారు, ఏ కోరిక కోరుకుంటే బాగుంటుంది అని భార్య చెప్పింది. కాబట్టి మనకు పెళ్లి 17 సంవత్సరాలు అయితే పిల్లలు లేదు, మనకి మంచి ఒక పుత్రుడు కలగాలని చెప్పేసి కోరుకోలేదు. అంతేనా? సరే వెంటనే ఆ రోజు రాత్రి ఆ భార్య తెలియకుండా తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ పార్వతి పరమేశ్వరుడు చెప్పినారు, మన కోరిక కోసం అన్నారు, ఏ కోరిక కోరుకోమన్నావు తల్లిని అడిగాడు. అంటే నీ భార్యను అడిగావా? భార్య ఏం కావాలి? పుత్రుడు కావాలి. చూడా పుత్రుడు అనవసరం రా, ఎవరన్నా తీసుకొచ్చి పెంచుకొచ్చి కూడా మనం, కాబట్టి అనాథమైన 3 మంది ఉన్నారు, వాళ్ళకి లైఫ్ వచ్చు, మనకి సిరి సంపదలు లేవు, మన ఇల్లు అంతా కూడా బంగారం ఇవ్వాలి, ఇంట్లో వజ్రాలు ఉండాలి, మకరాలు ఉండాలి, మాణిక్యాలు ఉండాలి, ఈ కోరిక కోరుకోవాలి. అంతేనా కావాలి? అంతే. సరే వదిలేశాడు. తర్వాత వెళ్ళి నాన్నగారికి అడిగాడు, నాన్న పార్వతి పరమేశ్వరులు వచ్చారు, కోరిక కోరుకోమన్నాడు, ఏం కోరుకోవాలి? మీ అమ్మకి చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? ఈ విధమైన ధనం కావాలని. మీ ఆవిడకి చెప్పావా? చెప్పాను. ఏం కావాలి? పుత్రుడు కావాలి. ఈ రోజు బాగా ఇంపార్టెంట్, నాకు కళ్ళు కనపడలేదు, నాకు కళ్ళు కావాలని చెప్పేసి కోరుతారా? ఎంత ధనం వచ్చినట్టు నా కళ్ళు కావాలి 30 వయసులో, పుత్రుడు కావాలంటే అనాథాశ్రమం తీసుకొని పెట్టుకోవచ్చు, నాకంటే కళ్ళు కొని చెప్పేసి కోరుతారా? ఎలా అయితే మీకు ఏం చేయాలో అర్థం కదా. ముగ్గురిని అడిగారు. వెంటనే ముఖాన్ని సరిచేసి లాగే తీసుకెళ్ళిపోయాడు. లాగే తీసుకెళ్ళి లాగే గారితో విషయం చెప్పాడు. పార్వతి పరమేశ్వరులు వచ్చారు, ఈ ముగ్గురు 3 కోరికలు కోరారు, కానీ వాళ్ళు ఒక్కటే ఇస్తామంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే లాగే గారు తీసుకుంటారు కదా, సరే నేను మంచి 3 కలిపి ఒకటే కోరికను తయారు చేస్తాను, ఈ 3 కోరికలు తయారు చేస్తాను, కాబట్టి నీకు వచ్చినటువంటి బెనిఫిట్లో 50% నాకు కావాలి. సరే మరి కొడుకునైతే 50% ఇవ్వాలి కదా, 3 కొడుకు కూడా ఉన్నాడు కదా, కొడుకు తప్ప వీడు తెలియదు చూడండి, కొడుకు తప్ప వీళ్ళు వచ్చినటువంటి ఆటలో 50% ఇస్తాను. సరే రాయ గారు వెంటనే చెవులో చెప్పేశాడు. వెంటనే పార్వతి పరమేశ్వరులు వచ్చారు. ఈయన సో నాయన కన్ఫర్మ్ చేసుకున్నావా? కన్ఫర్మ్ చేసుకున్నాను. మరి నీ కోరిక చెప్తావా? చెప్తాను. ఏం కావాలి అంటే ఆయన ఒకే ఒక కోరిక కూడా అడగకూడదు. అట్లాగే స్వామి, నా యొక్క కొడుకు మన కలకత్తా వజ్ర వైద్యురాలు కూడినటువంటి ఒక ఉయ్యాలలో అద్భుతమైనటువంటి బంగారం ఉన్నటువంటి హౌస్లో ఉయ్యాలలో ఊపుతూ ఉంటే నా యొక్క తండ్రి ఈ 2 కళ్ళతో చూసి మురిసిపోవాలనుకుంటుంది స్వామి. కొడుకు దాని కోరిక, బంగారం ఇల్లు, వజ్ర వైద్య మాణిక్యాలు కలిగినటువంటి ఉయ్యాల అంటే ఆల్మోస్ట్ కొడుకు చూడైపోయినట్టే. తన కొడుకు 2 కళ్ళతో చూసి, తన తండ్రి 2 కళ్ళతో చూసి చూసుకోవాలంటే 3 కోరిక. ఒకటే కోరిక 3 కలిసి వచ్చినాయి. లాయర్ గారికి 50% ఫీజు వచ్చింది. సో న్యాయవాదులు, న్యాయమూర్తులు అంత తెలివిగా ఉంటారు. ఎందుకు తెలివిగా ఉంటున్నారంటే మన డాక్టర్ల కంటే కూడా, ఇంజనీర్ల కంటే కూడా న్యాయవాదుల యొక్క ప్రతిభ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ల్యాండ్ అంటాం, మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన వాళ్ళకి కీలక పాత్ర ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి అనంతపురం భారతదేశంలో గొప్ప
మరి మేము కొన్నిసార్లు ఆత్మీయ తింటా ఉంటే మేము ఇంకా ఎక్కువ తెచ్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. అటువంటి వాలంటీర్లు పెట్టినందుకు నాకు గర్వంగా ఉంది, ఆనందంతో ఉంది. అందరికీ కూడా ఈ ఆత్మీయ శక్తి మరి కూడా ధన్యవాదాలు చెప్పి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.